హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిరపకాయ పొట్లం ఎలా పట్టుకోవాలో చూసుకుందాం. కావాల్సినవి మిర్చి అనమాట, పప్పులు. ఇందులో పప్పులు నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి. కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలండి. నేను పొట్టుతో సహా వేసుకుంటున్నాను అనమాట. వీటిని ఏం ఒలవట్లేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ మనం పొడి పట్టుకున్నదే మనం ఆ మిరపకాయలలో స్టఫింగ్కి వాడతామన్నమాట. ఇదిగోండి, పైన పొట్టు తీసేసుకొని ఎల్లిపాయలు ఒక పాయల్లా వేసేస్తున్నానండి. ఈ పొడి మనం స్టఫింగ్లో వాడతామన్నాం కదండి, అందుకోసం అనమాట ఇది పట్టుకుంటున్నాం. అప్పటికప్పుడు పట్టుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్, ఇందులో కొంచెం కారం కూడా అన్నమాట, మిర్చి కారం అండి. ఈజీగా అయిపోతుందండి. ఈ పొట్లం అయితే సూపర్ కూడా ఉంటుంది. టేస్ట్ పప్పుతో సహా నంచుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. కారం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇలా మిక్సీ జార్లో పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, మనకి ఈ రకంగా పొడి అనేది రెడీ అయిపోయింది మిర్చిలో పెట్టడానికి. కొంచెం బరగ్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం సేపు తిప్పండి అన్ని. పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిరపకాయలని మనం సగంగా చీల్చుకోవాలన్నమాట. నేను ఇత్తనాలు కూడా అలాగే ఉంచుతానండి. ఇవి కారం ఏమంతగా అనిపించవు. మనం ఇందనక పొడి పట్టుకున్నాం కదండి, అదంతా ఈ మిరపకాయలో స్టఫింగ్కి పెడుతున్నాను అనమాట. అన్ని మిరపకాయలలో పెట్టేసుకోవాలి. ఇది మంచింగ్కి సూపర్గా ఉంటుందన్నమాట. పప్పన్నంలో మీ ఇష్టం, ఏ పప్పు అయినా తినచ్చు. ఆకుకూర పప్పు లేదా టమోటా పప్పు, దోసకాయ పప్పు, మీ ఇష్టం దేంట్లోకైనా కానీ సైడ్ డిష్గా వాడితే సూపర్గా ఉంటుంది. కారం అసలు ఏమీ ఉండదన్నమాట. ఇలా పెద్ద మిరపకాయలలో ఇత్తనాలతో సహా పెట్టేస్తున్నానండి. నేను ఇత్తనాలు కూడా ఏం తీయట్లేదు. ఇలా అన్ని మిరపకాయలలో పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక, కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక మిరపకాయలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. వీటిని సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట. అన్నీ వేసేస్తున్నానండి. కొంచెం పప్పుల పొడి మిగిలితే దానిపైన వేసేసుకోండి. ఇలా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. ప్లేట్ పెట్టేసుకోండి, కొంచెం సేపు మనకి మగ్గుతాయి మిరపకాయలు అనేవి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా మిరపకాయ పొట్లం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.